ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్వమవృష్ణియం భవావాజస్య సంగతే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీర్వచనములు. దివి 15/4/2019 సోమవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 1:37 దాకా ఉంది. తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 1:33 దాకా ఉంది. తర్వాత పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజున గండం అనే యోగం రాత్రి 11:26 దాకా ఉంది. ఈరోజు కరణం వణజి కరణం పగలు 2:50 దాకా ఉంది. తర్వాత భద్రకరణం రాత్రి 1:37 దాకా ఉంది. ఈరోజున వర్జ్యం మధ్యాహ్నం 2:24 ప్రారంభమై 3:53 దాకా ఉంటుంది. ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 ప్రారంభమై 1:14 దాకా ఉంటుంది. మళ్ళీ పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 ప్రారంభమై 3:42 దాకా ఉంటుంది. ఈ రోజున అమృత ఘడియలు రాత్రి 11:19 ప్రారంభమై 12:48 వరకు ఉంటాయి. ఈ రోజుని సర్వ ఏకాదశి అంటే అందరికీ, అంటే స్మార్తులకి, మాధువులకి, వైష్ణవులకి అందరికీ కూడా ఇవాళ ఏకాదశిగా చెప్పబడుతుంది. ఈ రోజున దిన ప్రమాణం 12:23 చెప్పబడుతూ ఈ రోజుని రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, అలాగే గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు, ఈ రోజున యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు అని తెలియబడుతున్నది. అయితే ఎప్పటిలాగే ఈ రాహుకాలం, గుళిక కాలం, యమగండం అనేవి కేవలం తమిళనాడు ప్రాంతవాసులు, కొంతవరకు హైదరాబాద్ ప్రాంతవాసులు మాత్రం పాటిస్తారు. మిగతా వాళ్ళకి ఇవేవి పాటించిన అవసరం లేదు. ఈ రోజుని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రాశి ఫలితాలు ఏమన్నాయో మనం చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈవేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పట్లాగే చేసేటటువంటి వ్యవసాయ రంగమైనటువంటి పనులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ప్రత్యేకించి వీళ్ళకి బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేరు, స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే వీళ్ళు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో వీళ్ళవన్నీ కూడా అనుకోనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. వీరు చేసేటటువంటి ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాదులు, హోటల్ రంగం వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి. అయితే వీళ్ళకి కొంచెం ప్రయాణాలలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అంటే ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో వీళ్ళ యొక్క ధనం కానీ, లేకపోతే బంగారం కానీ, విలువైన వస్తువులు కానీ కొంత దోపిడీకి, దొంగతనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ప్రయాణంలో ప్రమాద ఘటనలు ఎక్కువగా అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ప్రత్యేకించి ఈ మేషరాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయించి విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయించినట్లయితే మీకు ఆ దోషాలన్నీ కూడా తొలగి సుఖంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ రోజుని కూడా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ మీరు ప్రత్యేకంగా కొందామనుకున్నటువంటి ఆ యొక్క భూములు కానీ, గృహాలు కానీ, లేదా కొత్త వస్తువులు కానీ, అలంకారాలు కానీ, బంగారం, వెండి లాంటి ఆభరణాలు కానీ వాయిదా వేయండి. వాళ్ళు కొనడానికి ఏమాత్రం శ్రేయస్కరంగా మీకు అనిపించట్లేదు. అంతేకాకుండా ఈ యొక్క నిత్యము చేసేటువంటి వ్యాపారాలు, ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బ్యాంకింగ్ రంగం వాళ్ళకి, ఫైనాన్స్ రంగం వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. విదేశ వ్యవహారాలు అవి కూడా అనుకూలంగానే ఉంటాయి. కానీ ప్రత్యేకించి వీరికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ధనం కూడా వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే చెడు స్నేహాలు పట్టడం కానీ, లేకపోతే చదువు మీద దృష్టి తగ్గిపోవడం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వృషభ రాశి వాళ్ళకి విద్యారంగంలో, వైద్య రంగంలో కానీ, అట్లాగే గాయకులుగా, న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ రంగంలో వాళ్ళకన్నా వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఈ రోజుని శ్రద్ధ, వాళ్ళు చేసే పని మీద, వృత్తి మీద శ్రద్ధ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఈ రకమైనటువంటి దోష నివారణ చేయడం కోసం మీరు శ్రీ సూక్త పారాయణ చేయడం కానీ, లలితా సహస్ర పారాయణ కానీ, లలిత శ్రీ సూక్తం వినడం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
భార్యాభర్తలు అన్యోన్యంగా సుఖంగా సంతోషంగా ఉండడానికి, ప్రేమికుల మధ్యలో కూడా ఆనందంగా ఉండడానికి, మనశ్శాంతిగా ప్రశాంతంగా వాళ్ళ జీవితం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఈవేళ ఉన్నాయి. మీరు చేసేటటువంటి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం, సాఫ్ట్వేర్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే వీరికి ప్రత్యేకించి మిథున రాశి వాళ్ళకి వ్యవసాయ రంగంలో సామాన్యంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఈవేళ చాలా మందకొడిగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూములకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆ యొక్క దస్తావేజులు వచ్చేవాడు, భూములు కొలతలకు వచ్చేవాడు, వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు వీళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్ రంగంలో వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. కావున ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రధానంగా ఈ రోజుని వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరము. ఒక్కొక్కసారి ఆ భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత లోపించే అవకాశాలు ఈవేళ కొంత ఉన్నాయి చివరికి. కావున కొంచెం జాగ్రత్త అవసరం. మీరు ఈ యొక్క దోష నివారణ కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో దర్శనం చేయడం, కుంకుమార్చన చేయించడం, లేదా అమ్మవారికి ఒక ఎర్రని పువ్వులమాల అలంకారం చేయించడం వెంటనే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కావున కొంచెం జాగ్రత్త అవసరం. శివాలయానికి వెళ్ళి శివాలయంలో దర్శనం చేసుకుని ఆ శివ పంచాక్షరి మంత్రం 108 సార్లు జపించినట్లయితే కూడా దోష నివారణ అవుతుంది మీకు. తర్వాత కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి కూడా ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ కొత్తగా ప్రారంభించే పనులేమి ప్రారంభించవద్దు ఈవేళ. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈవేళ ఇప్పుడు చేసేటువంటి ఆ ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు, హోటల్ రంగం వ్యాపారాలు, అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. మనకి సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. విద్యా, వైద్య రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంది. స్త్రీలు, పిల్లలు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొత్తగా ప్రారంభించే పనులు మాత్రం ఈవేళ ప్రారంభం చేయదు. ఈవేళ కొంచెం మనశ్శాంతి తగ్గడానికి అవకాశం ఉంది. కావున కొంచెం జాగ్రత్త అవసరం. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే లక్ష్మీ గణపతి యొక్క స్తోత్ర పారాయణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు కనిపిస్తుంది. తర్వాత సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, సుఖంగా ఉండడానికి, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పెద్ద అధికారుల వల్ల, మీ పై అధికారుల వల్ల మంచి సన్మానాలు, గౌరవ ప్రతిష్టలు పెంపొందడానికి అవకాశం ఎంతైనా ఉంది ఈ రోజుని. అలాగే చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం కానీ, లేదా అధికంగా ధనలాభం జరగడం కానీ, మీకు జీతం పెరగడం కానీ ఇలాంటి అవకాశాలు ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు ఈ రోజుని ప్రజల్లో మంచి గౌరవ ప్రతిష్టలు పొందగలరు. రాజకీయ నాయకుల వల్ల కూడా ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఈవేళ ఉండగలరు. సింహరాశి వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు ఈవేళ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే వ్యవసాయ రంగమైన పనులు కానీ, భూముల కొలతలు కానీ, దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించడం ఇలాంటి పనుల్లో కానీ చాలా ఆరుతేరి చాలా విశేషమైన ఫలితాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు ప్రత్యేకించి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సింహరాశి వాళ్ళు ఈవేళ ప్రభుత్వం ద్వారా లాభాలు పొందడానికి కూడా అవకాశం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. టీవీ, సినిమా, మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఇవాళ గోచరిస్తున్నాయి. మొత్తమైన సింహరాశి వాళ్ళు ఇవాళ చాలా ఆనందకరంగా గడపడానికి అవకాశం ఎంతైనా ఉంది. తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వాళ్ళకి ఇవాళ సామాన్యమైనటువంటి ఫలితాలే మనం చెప్పడానికి అవకాశం ఉంది. అనుకోకుండా కుటుంబంలో కొన్ని చికాకులు రావడం అనేది జరుగుతుంది. బంధువులు, స్నేహితుల మధ్యలో విరోధం రావడం కానీ, లేకపోతే మాట పట్టింపు రావడం కానీ ఇలాంటి అవకాశాలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు చేసే వృత్తిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళకి ఎదుర్కొంటూ ఉంటారు. కావున కన్యారాశి వారు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పైగా మీరు చేసే వ్యాపారాల్లో కూడా కొంచెం నష్టం వచ్చే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కానీ, వీసాలకు సంబంధించిన పనులు కానీ ఇవాళ వాయిదా వేసుకోండి. ఇవాళ ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇవాళ ఎటువంటి వస్తువులు కానీ కొత్తవి ఏమీ కొనొద్దు, కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దు. కాబట్టి పాత వాటిని కంటిన్యూ చేసుకుంటూ మీరు ఈ యొక్క గ్రహదోషం పోయి సుఖంగా ఉండాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారికి తులసిమాల అలంకారం చేయించి ఆ పానకం స్వామివారికి నైవేద్యం పెట్టించండి. ఆ పానకం అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా పంచిపెట్టండి. దానివల్ల మంచి ఫలితం ఈ రోజున మీకు కలుగుతుంది. అలాగే పేదవాళ్ళకి ఈ రోజున కొంచెం అన్నదానం చేసినట్లయితే, కనీసం ముగ్గురు తక్కువ కాకుండా అన్నదానం చేసినట్లయితే అది చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. తర్వాత తులారాశి వాళ్ళ యొక్క ఫలితం. తులారాశి వాళ్ళకి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవాళ వీళ్ళు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. మీరు ఏదైనా వస్తువులు కొనడం కానీ, అంటే భూమి కానీ, గృహం కానీ కొనడం, లేదా వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, బంగారం, వెండి ఇలాంటి ఆభరణాలు కానీ, అలంకారాలు కానీ కొనుక్కుంటే మీకు అవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. భవిష్యత్తులో ధనలాభాన్ని కూడా కలుగు చేసేటట్లుగా అవన్నీ ఉంటాయి. అట్లాగే మీరు చేసేటువంటి బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు. అయితే రియల్ ఎస్టేట్ రంగం, వ్యవసాయ రంగం వాళ్ళకి ఈ రోజున కొంచెం ఈ యొక్క తులారాశి వాళ్ళకైతే సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కావున
తులారాశి వాళ్ళు ఈవేళ చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజుని మీ జీవిత భాగస్వామికి లేదా మీ ఇంట్లో పిల్లలకి చక్కటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ కొంటే అవి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి వాళ్ళకి ఇవి తప్పనిసరిగా కొనండి, చాలా ఆనందాన్ని పొందగలరు మీరు. అలాగే తులారాశి వాళ్ళు విదేశ వ్యవహారాలకు సంబంధించి దేశాలకు సంబంధించిన పనులన్నీ కూడా ఈవేళ ప్రారంభం చేస్తే దిగ్విజయంగా ఉంటాయి. భూమికి సంబంధించినటువంటి గృహాలు కట్టుకుందామని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కూడా ఈవేళ అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో గడపగలరు. అంతేకాకుండా మీకు ఇంకా రాదనుకున్నటువంటి ధనం రావడం కానీ వసూలు అవ్వడం కానీ, అట్లాగే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో అనుకున్న దానికంటే కూడా అధికంగా ధనలాభం కలగడం ఇవన్నీ ఉన్నాయి. అదే సమయంలో కొంచెం అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిన విషయం ఎంతైనా ఉంది. కొంచెం మాట జాగ్రత్త. ఆ మాట వల్ల మీకు కొంచెం ఇబ్బంది ఏర్పడి మీ యొక్క పరువు తగ్గడం కానీ గౌరవ మర్యాదలకి విలువ తగ్గడం కానీ జరుగుతుంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా ఎర్ర పువ్వులు మాల వేయించడం స్వామివారికి, అట్లాగే స్వామివారి యొక్క అర్చన చేయించుకోవడం, ఆవుపాలతో అభిషేకం చేయడం చాలా చక్కటి పరిహారంగా కనబడుతోంది. కాబట్టి ఆ పరిహార క్రియలు చేసుకుని ఆనందంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, తర్వాత ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి వారికి ఈవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఇంచేత అనేక గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ధనుసు రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ప్రేమికుల మధ్యలో విభేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే మనకు లేనిపోయినటువంటి దురలవాట్లు కూడా ఈ మధ్యకాలంలో అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఎంతసేపు కూడా డబ్బు కానీ బంగారం కానీ విలువైన వస్తువులు కానీ అట్టే పెట్టుకోకుండా ఉంటే దాని దొంగతనం జరిగి మనకు దూరం అయిపోవడం కానీ లేదా అనేక రకాల ఇబ్బందులు కలగడం కానీ మనకు ఉంటుంది. కాబట్టి సాధ్యం వరకు చాలా సామాన్యమైనటువంటి జీవితం గడపడానికే ఇష్టపడండి. ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 9 సార్లు ప్రదక్షిణ చేయడం, నవగ్రహాల్లో శనికి ఆ యొక్క తైలాభిషేకం చేయించడం అనేది ప్రధానమైనటువంటి పరిహార క్రియగా చెప్పబడుతూ, ఈ రోజుని ఆ శనికి సంబంధించినటువంటి శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి ఆ శ్లోకాన్ని 19 సార్లు పారాయణ చేయండి. దానివల్ల మీకు విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. కావున ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మీకున్నటువంటి దోష పరిహారం చేసుకుని మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, తర్వాత మకర రాశి వారు. మకర రాశి వాళ్ళకి ఈవేళ కొద్దిగా సామాన్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజులాగే సామాన్యంగా గడుస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు ఏం కనబడవు ఏ రోజు. ఈ రోజున మీరు చేసేటువంటి వ్యాపారాలు ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు అన్నీ కూడా సామాన్యంగా జరుగుతాయి. మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సామాన్యంగానే ఉంటూ ఉంటాయి. అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. కానీ ప్రత్యేకించి ఈ రోజున ఏదైనా భూమి కానీ గృహం కానీ లేకపోతే బంగారం వెండి లాంటి వస్తువులు కానీ అలంకారాలు కానీ వస్త్రాభరణాలు కొన్నా అవి మీకేమీ శ్రేయస్కరంగా ఉండవు. కాబట్టి వేళ కొత్తగా ఏమీ కొనద్దు. పాత పనులు కంటిన్యూ చేయండి తప్ప కొత్త వాటిని ఏమి కూడా ప్రారంభించకండి వేళ. దానివల్ల మీరు అనేక రకాలైన మంచి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇనుము వ్యాపారం, అలాగే ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇట్లాంటి వ్యాపారాలు అవి కూడా బాగానే ఉంటాయి. కలప వ్యాపారం ఇలాంటివన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా విద్యారంగం, వైద్య రంగం వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకున్నటువంటి చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే సమస్య ఉంది. కావున చాలా జాగ్రత్త తీసుకోండి. మీరు ఈ రోజుని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేయడం కానీ, సుందరకాండ పారాయణ, ఒక సర్గ పారాయణ ఏదో ఒకటి పారాయణ చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. తర్వాత కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి వేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఈ వేళ ఏ పని చేసినా సరే వాళ్ళకి ఎక్కడికైనా సరే కలిసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసేటటువంటి వృత్తుల్లో ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు కానీ హోటల్ వ్యాపారం కానీ అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ఇనుము వ్యాపారం, అలాగే ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం, కలప వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రధానంగా సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పవచ్చును. వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. ప్రజలందరికీ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. విద్యారంగం, వైద్య రంగం వాళ్ళకి, అలాగే న్యాయవాదులు, గాయకులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చును. అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈవేళ ఏ పని చేసినా సరే చాలా కలిసి వచ్చి సుఖ సంతోషాలతో ఉండడానికి ఈరోజు ఎంతైనా సహకరిస్తుంది. తర్వాత మీనరాశి యొక్క ఫలితాలు. మీనరాశి వాళ్ళకి ఇవాళ చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, ఆనందంగా గడుపుతారు. చేసే వ్యాపారాల్లో ధనలాభం అది కూడా వచ్చి వీళ్ళు సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ రోజున చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మీనరాశి వాళ్ళు కుటుంబంలో చక్కటి శుభకార్యాల్లో పాల్గొని బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడపడానికి ఈ రోజున చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో బంధువర్గాలతోటి, మిత్రవర్గాలతో కొంచెం విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే
ముఖ్యంగా చెప్పేటటువంటిది మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో వృత్తిలో మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఎవరినో నమ్మి మీరు డబ్బులు ఇవ్వడం, అతను నమ్మక ద్రోహం చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున చాలా జాగ్రత్తగా ఈ రోజున గడవడానికి అవకాశం చూసుకోండి. మీకు సంబంధం లేని పనుల్లోకి మీరు వెళ్ళకండి. మీకు ఏదైతే తప్పనిసరి పని ఉందో ఆ పనిలోనే ఉండండి తప్ప వేరే వాళ్ళకి సహాయం చేద్దామని కానీ వేరే వాళ్ళ పక్కనైతే తిరుగుదామని కానీ వెళ్ళినట్లయితే మీకు దానివల్ల అనేక రకాల అనర్థాలు వచ్చి సంఘంలో మీ యొక్క గౌరవానికి లోటు వస్తుంది. కావున జాగ్రత్తగా ఉంటూ ఈ మీనరాశి వాళ్ళు కొంచెం ఈ రోజుని ప్రధానంగా మీకు అందుబాటులో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ శివుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. దానివల్ల ఆ నమశివాయ మంత్రం కనుక 108 సార్లు పారాయణ చేయడం వల్ల మీకు ఈ యొక్క దోష నివారణకి చాలా అనుకూలంగా సుఖ సంతోషాలతో ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులకి అసాధారణ ప్రతిభతో నైపుణ్యంతో వృద్ధిలోకి రావడానికి ఈ రోజున చాలా సహకరిస్తుంది. కాబట్టి ఈ రోజుని విష్ణు సహస్రనామ పారాయణ చేసినా లేకపోతే ఆ పురుష సూక్తాన్ని పారాయణ చేసినా విన్నా కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కావున ఈ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుని తద్వారా మంచి మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సకల శ్రేయోభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.